మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ పూట దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండెను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగును లేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచి ఉన్నానని, దానిని ఎవడు కూడా వెయ్యలేడని వాక్యము సెలవిస్తుంది. తలుపు నీ యొద్ద తీసే ఉంచాను. సంగములతో 7 సంగములతో 7 విధములుగా ప్రభు చెప్పుకొనుచు, ఇక్కడ ఉన్న సంఘముతో నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను, నీకున్న కొంచెమే శక్తిని నాకు తెలుసు. నీవు నా వాక్యమును గైకొనినట్లయితే ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఉంచాను. ద్వారములు నీ ఎదుట తెరవబడాలంటే మొదటగా ప్రభు వాక్యమును పంపిస్తున్నారు. వాక్యమును నువ్వు అనుసరించి తమ క్రియలను తమ నడతను ఎవరైతే సరిచేసుకుంటారో, దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ఇదిగో నేను తలుపు తీసేదను వారి ఎదుట, తలుపు తీసే ఉంచి ఉన్నాను. దేవుని ద్వారము తెరవబడిన అనుభవం ఏంటంటే, ముందు వాక్యము చేత నీ క్రియలు ఆత్మ సంబంధముగా నీవు నడుచుకోగలిగితే నీ ఎదుట తలుపు తీసే ఉంచారనే సత్యమును మనం గమనించాలి. యెషయా గ్రంథములో 26వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. సత్యమును అనుసరించి నీతి కలిగిన జనములు ప్రవేశించినట్లు ద్వారములు తీసే ఉండెను. గుర్తుంచుకోవాలి, ఎవరికి ద్వారములు తెరవబడి ఉన్నవి? సత్యమును అనుసరించి నీతి కలిగిన జనులు ఎవరైతే ఉన్నారో, దేవుడు తన ప్రతి ద్వారములు తెరిచి ఉంచాడు. ఎక్కడ నీ ద్వారాలు మూసుకుపోయినాయి, ఎక్కడ కొన్ని అడ్డుగా శోధనలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులుగా కలిగిన అనుభవాలు ఉన్నాయో, వాటి విషయంలో మీరు గమనించాలి. దేవుని వాక్యమే సత్యమైనది. సత్యమును అనుసరించి నీతి కలిగిన జనులుగా నీవు నీతిని కాపాడుకునేటువంటి అనుభవంలో ఉన్నట్లయితే, అట్టి వారి జనులకు ప్రవేశించినట్లుగా ద్వారములు తెరిసే ఉంచాడు. వాక్యమును విని తమ జీవితములు, తన నడతను సర్వసత్యమైనటువంటి క్రీస్తులోనికి మలుచుకుంటున్నారో, వారి ఎదుట ద్వారములు తెరవబడినటువంటి వాక్యములు ఇక్కడ సంగతులు చెప్తున్నాయి. లూకా సువార్తలో 12వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుతాం. నీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించుకొని ఉండుడి. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చును, తట్టుగా అతనికి తలుపులు తీయుటకును అతడు ఎప్పుడు వచ్చునో అని అతను అనుకొనుచు ఉండగా, ఎదురు చూచుచూ ఉండగా మనుషులు వలె ఉండిరి అని రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, ద్వారములు తెరవబడినట్లుగా నీ నడుమును కట్టుకున్నట్లు, వారు ఆత్మ సంబంధమైన దీపములు వెలిగించుకున్నట్లు, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు ఆయన త్వరగా వచ్చుచున్నటువంటి ప్రభు కొరకు ఎందరైతే ఎదురు చూస్తున్నటువంటి అనుభవాలు ఉన్నాయో, ఇదిగో పెళ్లి కుమారుడు త్వరగా వచ్చుచున్నట్లుగా తలుపులు తీసినట్లుగా రాయబడినటువంటి ఆ తలుపులు, ద్వారములు తెరవబడినట్లు, ఎవరిలో దేవుని గురించినటువంటి మెలకువ, ఎవరిలో దేవుని గురించినటువంటి సిద్ధపాటు,
ఎవరిలో దేవుని గురించినటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలు ఉంటాయో వారికి ప్రతి ద్వారములు తెరవబడి ఉంటాయి. గమనించాలి. మనం గమనించినట్లయితే అపోస్తులు సువార్తను ప్రకటిస్తున్నటువంటి రోజులు, ఆ రోజులు సువార్తలు ప్రకటిస్తున్నటువంటి సమయాల్లో వారిని తీసుకొని వెళ్ళి చెరసాలు వేసేసి సంకెళ్ళతో బంధించారు. వీళ్ళ సువార్తను ఆపాలి, వీళ్ళని ఎవరు ఆదుకుంటారు అన్నట్లుగా. బాగా గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయం 26వ వచనాన్ని చూసినప్పుడు, అప్పుడు అకస్మాత్తుగా భూకంపమును కలిగెను, సరసాలు పునాదులు అదిరెను, వెంటనే తలుపులు తెరుచుకొని అందరి బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. ఎప్పుడు తెరవబడినాయి తలుపులు? ఎప్పుడు వారి బంధకాలు ఊడినాయి? ఇక్కడ గమనించినట్లయితే 12:5లో కూడా మనం చదివితే, పేతురు చెరసాలలో ఉండినప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి కలిగిన ప్రార్థన చేసి ఉండేరి. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నారో వారి ద్వారములు తెరవబడినాయి. ఈరోజు నీ ద్వారములు ఎక్కడ మూసుకుపోయినాయి? సంఖ్యలతో ఎక్కడ బంధించబడ్డావు? ఆ ద్వారములు తెరవబడాలంటే నీలో ప్రార్థన కలిగి ఉండాలి, అత్యాసక్తి కలిగిన ప్రార్థన. కొందరు చూస్తున్నటువంటి విషయంలో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ వలన ఏమవుద్దులే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశారో వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి, వాళ్ళ బంధకాలు ఊడిపోయినాయి, వాళ్ళ ద్వారాలు తెరవబడినాయి. దేవుడు సన్నిధిలో నీ ద్వారములు తెరవబడి ఉండాలంటే నీ ప్రార్థనలు ఏ విషయములో తగ్గకూడదు. అత్యాసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, నీ వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. నీ కుటుంబములో ఏది కొదువుగా ఉంది, తక్కువగా ఉందో వాటి విషయములో నువ్వు జాగ్రత్తగా నడుచుకునే విషయములో నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. ప్రార్థన కలిగి జీవించాలి. నువ్వు ప్రతి ద్వారములు తెరవబడతాయి. మూసుకుపోయిన ప్రతి ద్వారములు, ఈ సంవత్సరపు ముగింపులో ప్రభు చెబుతున్న మాట అదే, ప్రతి ద్వారములు తెరవబడతాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. అతని పక్షముగా జనులు జయించుటకును నేను అతనికి కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వెయ్యబడకున్నట్లు తలుపులు తీసేదనని చెప్పాను. చూసారండి, తలుపులు తీసేదనని చెప్పాను. కోరేషును గురించి సెలవిచ్చి ఉన్నాడు ప్రభు. అతని ఎదుట రాజులు కొందరు తలుపులు మూశారు. ఆ ద్వారములు నేను తెరుస్తాను, అతని పక్షముగా నేను ఉన్నాను, వారికి జయము కలుగు చేస్తాను. అతని కుడి చెయ్యి నేను పట్టుకొని ఉన్నాను, ఇదిగో వారి యొక్క నడికట్లు తెంపి నేను వారి ఎదుట తలుపులు తీసేదను. దేవుడు మన ఎదుట ద్వారములు తెరిసే ఉన్నవి, ద్వారములు తెరిసే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే ఇంకనూ మనము రాయబడిన విషయాల్లో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన విషయములో నీ ప్రతి ద్వారములు తెరవబడి ఉండాలంటే వాక్యము సెలవిస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించి దేవునితో మనము ఆయన సన్నిధిలో సహవాసము కలిగి ఉండాలి. ఇంకను మనము చదువుతున్నటువంటి ప్రతి మాటల్లో మీకా గ్రంథములో మనం చదువుతున్నాం. మీకా గ్రంథములో ప్రాకారములో పాడైపోయిన వాడు వారికి ముందుగా పోవును, వారి గుమ్మములు పడగొట్టి దానిని ఇదిగో ద్వారముగా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించి ఆయన ద్వారములు తెరిచి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆయన ప్రాకారాలను పడగొట్టి నీకు ముందుగా నడుచువాడు ఆయన. కాబట్టి ఏ విషయములో నీ ద్వారములు మూసుకుపోయినాయో, ఒకటి నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను, నీ శక్తి కొంచెముగా ఉన్నది, కాబట్టి నీవు
నీ ఎదుట తలుపులు తెరిచే ఉంచాడు దేవుడు. ప్రభు ద్వారములు తెరవబడి ఉండాలంటే క్రియలు మార్చబడాలి. ఇదిగో ద్వారములు తెరవబడతాయి. తమ యొక్క అత్యాశక్తి కలిగిన ప్రార్థన ద్వారములు తెరవబడతాయి. వారిలో ఉన్న బలహీనమైనటువంటి వాటిని విసర్జించి దేవునికి లోబడి ఉండు. ప్రతి విషయములో కూడా మూసుకుపోయిన ప్రతి ద్వారములు నీ ఎదుట తెరవబడి ప్రభువే నీకు ముందుగా ఆయన నడుచును. ఆయన కృప నీకు తోడయుండి ప్రతి ద్వారములు నీకు తెరవబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఎక్కడ ద్వారాలు మూసుకుపోయినాయో ప్రతి ద్వారములు తెరవబడి క్రీస్తులో నిలిచి ఫలించి క్రీస్తు కొరకు జీవించుటకునైనా సాక్షిగా విశ్వాసములో నిరీక్షణలో దేవుని భయభక్తులతో వాక్యమనే ఉపదేశము చేత కట్టుకొని ప్రభువా ఏ ద్వారములు తెరవబడి ఉన్నాయి ప్రతి ద్వారములు తెరవబడాలి. మోయబడినవి ప్రతి ఒక్కటి కూడా తెరవబడాలి. ఆశీర్వాదపు ద్వారములు ఇదిగోనైనా తెరవబడాలి. దీవెనలు కలిగిన ఆరోగ్యము కలిగిన ద్వారములు తెరవబడాలి. ఇదిగోనైనా ప్రతి ఒక్క ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి వారి ద్వారములు తెరవబడి యేసు క్రీస్తులో నిలిచి ఫలించే కృపలో స్థిరపరచు. యేసు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.